భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చూడు, ఇటు చూడు. హే చూడరా, చెప్పేది జాగ్రత్తగా విను. రేపు మార్నింగ్ 5 కల్లా మన ఇద్దరం లేవాలి. ఎందుకు? చెప్పేది విను. లేచాక నువ్వెవరిని చూడకూడదు, నేనెవరిని చూడను. నువ్వు కళ్ళు తెరిచి ఫస్ట్ నన్నే చూడాలి. ఎట్ ద సేమ్ టైం నేను కూడా నిన్నే చూడాలి. అండ్ ఇదంతా మా ఇంటి దగ్గరే జరగాలి. ఏ ఆ టైంలో మీ బాబు ఇంట్లో ఉన్నాడా? బాబు కాదురా, మామయ్య అనాలి. పైనుంచి 8 దాకా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అలాగే. 5 ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారంట. పోండ్రా బాబు. రేపు తీసుకెళ్లేది నువ్వే కదా. ప్రపంచంలో ప్రేమించేవాడు బాగుంటాడు, ప్రేమించేది బాగుంటుంది. కానీ వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఉంటుందిరా. రే గేట్ ఉంది చూసుకోరా రే. సినిమాలకి రా డైరెక్షన్, లవ్ కాదు. బాయ్. రూమ్కి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. నీలు ఓకే, రెడీ 1 2 3. అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు. ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు. ఎగిరొచ్చే ఆ గువ్వల చిగురించే ఈ నవ్వుల సాగే సావాసం. ప్రతి హృదయంలో ఆ కళ నిజమైతే ఆ పేదెల పొంగే ఆనందం. కలైనా ఇదో కథైనా రచించే ఏవో రాగాలే. ఈ సమయం ఏ తలపులను తన గురుతుగా విడిచెడుతుందో, ఏ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులేస్తుందో. గుడ్ మార్నింగ్ డాడీ. పొద్దున్నే లేచి నామహమే చూసావు. ఇవాళంతా మంచి జరుగుతుందమ్మా. మను మను ఏ మను, ఏంటి?
మన ఇద్దరము 3 days ఎక్కడికైనా వెళ్దామా? ఎలా ఉండాలి అంటే నువ్వు నేను తప్ప మన ఇద్దరి మధ్య ఎవ్వరూ ఉండకూడదు. అయితే ఇంట్లో కాలేజ్ ట్రిప్ అని చెప్పి. అబ్బా చిన్నప్పుడే పంపలేదు, ఇప్పుడు పంపుతారా ఏంటి? సరే కాలేజ్ ఫెస్ట్ అని చెప్పి. నాట్ ఎ బ్యాడ్ ఐడియా. చిన్నప్పటి నుంచి నా కూతుర్ని బయటికి ఎక్కడికి పంపలేదమ్మా. ఈ ఫెస్ట్లో పీపీటీ ఇస్తున్నాం అంకుల్. ఇది మా కెరీర్కి చాలా యూజ్ అవుతుంది. సో కెరీర్ అంటున్నావు. ఒప్పుకోనన్నా ప్లీజ్. ఓకే జాగ్రత్త. వరమనుకో దొరికిన జీవితం ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం. ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపేదారేది. వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తోడవని. తన గూటిని వెదికే కళ్ళు గమనించవు ఎదలో గిళ్ళు. తలవాల్చిన బలి సంజల్లో సెలవడిగెను తొలి సందళ్ళు. ఏం తీసుకుంటావు? 1 chicken noodles and 1 Coke. బేరర్. సీమను వదిలేసి రావడానికి కారణం ఎవరన్నా? దానికి కారణం వాళ్ళుదా? आलू चपाती आलू बोंडा आलू इडली आलू समोसा आलू परोठा వీడు క్యాప్ పెట్టుకుంటే సర్వర్, క్యాప్ తీస్తే టెర్రర్. క్యాప్ పెట్టుకున్నంతసేపు గతంలో వాడేంటో వాడికి తెలియదు. అదే క్యాప్ తీస్తే గతం గుర్తొచ్చి వాడేం చేస్తాడో వాడికే తెలియదు. అమ్మ తోడు అందరినీ నరికెత్తా. బాబో అది క్యాప్ పెట్టరా బాబో. ఆర్డర్ సార్, ఆర్డర్ సార్, వస్తున్నా. కార్తీక్ భయపడుతున్నాడనా? అదే కత్తి వాడడం మొదలు పెట్టే తాకదా బాగా ఎవరితో వాడలేదురా. కోళ్ళు కొత్తవా కాయగూరలు కొత్తవా అనా? వాళ్ళంటే ఎవరైతే ఆ ఉల్లి రెడ్డిదా. ఉల్లి మిరప, ఆ ఉల్లి పెసర, ఆ ఉల్లి గారె, ఆ ఉల్లి ఉత్తప, ఆ ఉల్లి పిజ్జా, ఉల్లి పరోటా, ఉల్లి బొండా, ఆ ఉల్లి మిరప, ఆ ఉల్లి పెసర, ఆ ఉల్లి గారె, ఆ ఉల్లి ఉత్తప, ఆ ఉల్లి పిజ్జా, ఉల్లి పరోటా, ఉల్లి బొండా, ఆ ఉల్లి పెరుగు, ఆ ఉల్లి చట్నీ, ఆ ఉల్లి బిర్యానీ, ఆ ఉల్లి బడ్డం బిర్యానీ. బాబా ఆర్డర్ సార్, ఆర్డర్ సార్, వస్తున్నా సార్. అన్నా వాళ్ళని చేస్తే వాళ్ళు నన్నే తెలియదు. ఎందుకంటే నేను వాళ్ళకన్నా తెలివైన అన్నా. తెలివైనోడు ఎవడ చెప్పరా అన్నా? ఎందుకు తెప్పకూడదురా? కైని ప్యాకెట్ల మీద గుతకా ప్యాకెట్ల మీద నన్ను తినద్దు పోతాదు అని చెప్పినప్పుడు నా లాంతోదు నన్ను గోకొద్దు పోతాదు అని చెప్పకపోతే ఎలాదా? ఎలా? ఉల్లిరెడ్డి మనుషులు నీ ఫ్యామిలీ చెప్తే ఓజేయ్ నా జోలికొత్తే ఊదుకుంటా, నా వాళ్ళ జోలికొత్తే ఊదుకోను. ఎవరో వీడు. యాందిరా ఇవే బోధత పాముల్లా ఉన్నాయి కాదా?
ఫోను బాధిదెద్దికి అమ్మా. నిన్ను తంపితే వాణ్ణి తంపినట్ట. ఉదే బాధిదెద్ది, మిరపకాయని చూడాలనుకోదా తప్పు లేదు. అదే మిరపకాయని నవలాలనుకున్నావనుకో మండిపోద్ది. వస్తున్నా సార్. ఏటన్నా అడి కత్తెడుతుడు క్యాప్ పెట్టావు? లేదురా, శనివారం అని వదిలేచా. ఈరోజు ఆదివారం అన్నా. కత్తులతో కాదురా, కంటి తూపుతో తంపేస్తా. ఎవరిని? నన్నే. కానీ ఇలా నదుక్కుంటూ పోతే కత్తులు తప్పితే మనుతులు ఉండదురా, ఉండదు. అందుకే పేమిద్దాం దూద్. పేమిస్తే పోయేదే ఉంది, మహా అయితే తిరిగి పేమిస్తాడు, లేకపోతే లేదు. అన్నా ఈ అమ్మాయిల్ని ప్రేమల్ని నమ్మకూడదన్నా. 100 అబద్ధాలు చెప్తే 50 అబ్బాయిలకు చెప్పి ఇంకో 50 వాళ్ళ నాన్నకు చెప్తారన్నా. లైఫ్లో ఫస్ట్ టైం నాన్నకు అబద్ధం చెప్పాను. ఎందుకు ఇలా చేశాను? నీలు ఇక వెళ్దామా? చాలా తప్పు చేశాను. ఏం లేదు. నీలు ఏమైంది, ఎలా ఉన్నావు? నేను ఇంటికి వెళ్ళిపోతాను మను. ఇప్పటి వరకు నాన్నకెప్పుడు అబద్ధం చెప్పలేదు. ప్లీజ్. ఎంత బాగా అర్థం చేసుకున్నావురా. వెళ్ళిపోతాను అంటే ఒక్క మాట కూడా అనకుండా తీసుకొచ్చేసావు. ఏ అమ్మాయినా కోరుకునేది నీలాంటి వాణ్ణిరా. ఏంట్రా నీళ్ళు ఇలా చేసావు? ఈ 3 డేస్ నీతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు కూడా నిన్ను వెనక్కి తిరిగి ఆపాలనే ఉంది, కానీ 20 ఏళ్ల ప్రేమ అట్టొస్తుంది. ఏంటమ్మా నీళ్ళు వచ్చేసావు? ఏదో కాలేజీ ఫెస్ట్ అన్నావు, క్యాన్సిల్ అయిందా? లేదా నాకు నిజం తెలిసిపోయిందని ఎవరైనా చెప్పారా? నాన్ననేనమ్మా, నాన్ననే. నా కూతురు బంగారం అనుకున్నానే, పిచ్చి నాన్ననేనమ్మా. నా కూతురు ఎప్పుడు నిజాలే చెప్తుందనుకున్నానే, నిజంగా పిచ్చి నాన్నేనమ్మా. నాకెవరూ లేకపోయినా నా కూతురుంది చాలు అనుకున్నానే, నిజంగా పిచ్చి నాన్నేనమ్మా. ఇక మీదట వాడిని కలిసినా మాట్లాడినా తండ్రి బ్రతికున్నా కూడా అనాథగా నువ్వు ఉంటావు. కూతురు ఉన్నా లేదనుకుంటారు.
మరి మరి పలికినదే వెలుగునే చూడనంటూ మదిలో గురుతై గతము తోచినదే నా ప్రేమ విశ్వమంతా నా ప్రేమ నీకు కావాలంటే నీ 20 ఏళ్ల ప్రేమను వదిలేసిర్రా. వస్తున్నానే నీ బాబుడికే వస్తున్నా. సారీ 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 మామ నా మామ దగ్గరికే వస్తున్నా. మనుకి యాక్సిడెంట్ అయింది. ఆర్జీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇప్పుడు ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు, కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లో చనిపోయింది. నాన్న నీళ్ళు వచ్చిందిరా, వెళ్తున్నాను. నా వల్ల మీ నాన్న నా వల్ల ఇప్పుడు నాకెవ్వరు లేరు మను, నువ్వు తప్ప. నాన్న లేని లోటు తీరుస్తావా మను? పెళ్లి జరిగి నెల రోజులైనా నా వల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు అనే ఆలోచన మాత్రం పోవడం లేదు. మను, లంచ్ అయిందిరా. తను చూసినప్పుడల్లా తనకి చేసిన ద్రోహమే గుర్తొస్తుంది.
భరించలేకపోతున్నాను. పదే పదే అదే ఆలోచన పిచ్చెక్కిపోతుంది. ఇక నా వల్ల కావడం లేదు. మను, నా వల్ల కావడం లేదు. నీళ్ళు నిన్ను చూసిన ప్రతి క్షణం మీ నాన్నను దూరం చేశారన్న బాధని తట్టుకోలేకపోతున్నాను. అందుకని ఇలా చేస్తావా? ఇప్పుడు నాకు నాన్న లేకపోయినా పర్లేదు మను, ఎందుకంటే నాకు నువ్వున్నావు. కానీ మనకి పుట్టబోయే బిడ్డకి మాత్రం తండ్రి కావాలి మను. నన్ను మా నాన్న నుంచి దూరం చేసినట్టు నా బిడ్డను కూడా దూరం చేస్తావా? సారీరా. ఇంకెప్పుడు ఇలా చేయకు. ప్రాణం పోయినా చేయను. నా ప్రేమ విశ్వమంతా అని ఎప్పుడు అంటూ ఉంటావు. నీ ప్రేమను నేను పొందాను, అలాగే నా బిడ్డ కూడా పొందాలి. తప్పకుండా. అప్పుడు మా నాన్న నిన్ను క్షమించేస్తాడులే. ఐ లవ్ యూ. లవ్ యూ టూ.